శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి శ్రీశ్రవణం ఛానల్లో భాగవత కథకు స్వాగతం. ఈరోజు మనం తృతీయ స్కందం అయిపోయి చతుర్థ స్కందంలోకి ప్రవేశించబోతున్నాం అన్నమాట. నిన్నటి తృతీయ స్కందంలో మనం కపిలుడు దేవహూతికి తత్వజ్ఞానము, సాంఖ్య జ్ఞానము, తర్వాత భక్తి మార్గం, యోగ మార్గం ఇవన్నీ కూడాను చెప్పారు కదా. ఆ తర్వాత మైత్రేయుడు విదురుడితోటి ఇలా అంటున్నాడు అనమాట. విదురా, ఇప్పటిదాకా నీకు కపిలుడు తన తల్లి దేవహూతి చేసిన తత్వబోధన గురించి చెప్పాను, తర్వాత కథ చెప్తాను విను అంటూ. స్వయంభూ మను అయిన భార్య శతరూప సృష్టి చేయడానికి పూనుకున్నారు. అంటే వాళ్ళిద్దరూ సృష్టి చేయడానికి పూనుకున్నారన్నమాట. వారి సంతతి ఈ ప్రకారంగా అభివృద్ధి చెంది స్వయంభూ మనువు శతరూపలకు 3 కుమార్తెలు కలిగారు. వాళ్ళ పేర్లు ఆకూతి, దేవహూతి, ప్రసూతి. మనం దేవహూతి గురించి ఆల్రెడీ వినేసాం. పుత్రికలే కాకుండా వాళ్ళకి 2 కుమారులు కూడా కలిగారు. వారి పేరు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. పెద్ద కుమార్తె ఆకూతిని రుచి ప్రజాపతికి ఇచ్చి శాస్త్రోక్తంగా వివాహం జరిపించారు. అప్పుడు రుచి ప్రజాపతికి ఆకూతికి ఒక కుమారుడు, కుమార్తె జన్మించారు. వారు సాక్షాత్తు నారాయణుడు, లక్ష్మీదేవి స్వరూపులు. కుమారుడి పేరు యజ్ఞుడు, కుమార్తె పేరు దక్షిణ. స్వయంభూ మనువు తన మనవడైన యజ్ఞుణ్ణి పెంచుకోవడానికి తన ఇంటికి తీసుకువచ్చాడు. రుచి తన కుమార్తె దక్షిణను తన కుమారుని వల్ల పెంచుకుంటూ ఉన్నాడనమాట. వారికి యుక్త వయసు రాగానే వివాహం జరిపించారు. స్వయంభూ మనువు తన పెంపుడు మనవడు యజ్ఞుని రుచి కుమార్తె దక్షిణకి ఇచ్చి వివాహం చేశాడు. వారిద్దరూ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి స్వరూపులు కాబట్టి ఈ వివాహం పెద్దల సమ్మతితోటి శాస్త్రోక్తంగా జరిగింది. యజ్ఞుడు, దక్షిణ వీరిద్దరూ 12 మంది పుత్రులకు జన్మనిచ్చారు. వారి పేర్లు తోషుడు, ప్రతోషుడు, సంతోషుడు, భద్రుడు, శాంతి, ఇదస్పతి, ఇద్ముడు, కవి, విభుడు, స్వాహ్నుడు, సుదేవుడు, రోచనుడు. ఈ 12 మందిని తుషితులు అనే పేరుతోటి దేవతలు అయ్యారనమాట. వీళ్ళు ఈ 12 మంది. మరీచి మొదలగు వారు సప్తఋషులయ్యారు. యజ్ఞుడు శ్రీహరి అవతారంగా కీర్తింపబడ్డాడనమాట. తర్వాత యజ్ఞుడు దేవేంద్ర పదవిని అలంకరించాడు. మహాతేజోవంతులైన స్వయంభూ మను కుమారులు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, వారి కుమారులు, మనుమలు, మునిమనుమల వల్ల మనువంశం వృద్ధి పొందుతూ వచ్చింది. స్వయంభూ మను రెండో కుమార్తె కర్దమ మహామునికి ఇచ్చి వివాహం చేయడం, వాడికి కపిలుడు పుట్టడం, తర్వాత స్వయంభూ మను మూడో కుమార్తె అయిన ప్రసూతిని బ్రహ్మ కుమారుడైన దక్షుడికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. వారు కూడా ఈ మను వంశాన్ని వృద్ధి చేశారు. తర్వాత కర్దమునికి, దేవహూతికి 9 మంది పుత్రికలు కలిగారని, వారిని మరీచి మొదలగు మహామునులకు ఇచ్చి వివాహం చేశారని మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నేను వారి వంశాలు ఎలా అభివృద్ధి చెందాయి అనే విషయాన్ని వివరిస్తాను అంటూ చెప్పడం మొదలుపెట్టారు మన మైత్రేయుడు విదురుడికి. బ్రహ్మ మానసపుత్రుల్లో మొదటివాడు మరీచి. మరీచికి కర్దముని కుమార్తె కళనిచ్చి వివాహం చేశాడు. మరీచికి కళకు ఇద్దరికి 2 కుమారులు కలిగారు. వారే కశ్యపుడు, పూర్ణిమానుడు. వీరిద్దరి వంశాలతోటి ప్రపంచం అంతా నిండిపోయింది. పూర్ణిమానుడికి విరజుడు, విశ్వగుడు అనే 2 కుమారులు, దేవకూళ్య అనే కుమార్తె కలిగింది. ఈ దేవకూళ్య అన్న కన్య తన తదుపరి జన్మలో గంగానదిగా ఆవిర్భవించింది. మీరంతా కూడాను కథను చాలా జాగ్రత్తగా వింటూ ఉండాలి. ఎందుకు ఇన్ని పేర్లు చెప్తోంది ఈవిడ, ఎందుకు ఇవన్నీ మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా అని అనకండి. ఈ దేనికి ఎక్కడ ఎలా లింక్ ఉన్నది అన్నది మనకి భాగవతం చాలా స్పష్టంగా చెప్పింది. ఇవన్నీ కూడాను జాగ్రత్తగా వింటూ ఉండండి. తర్వాత బ్రహ్మ మానసపుత్రుల్లో రెండోవాడు అత్రి. అత్రి మహర్షికి అనసూయకు దత్తాత్రేయుడు, దూర్వాసుడు, సోముడు అనే 3 పుత్రులు పుట్టారు. ఈ 3 కుమారులు సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశలతో పుట్టాడు. అంటే దత్తాత్రేయుడు విష్ణు అంశ, దూర్వాసుడు రుద్రుని అంశ, సోముడు బ్రహ్మ అంశతోటి పుట్టాడు. అప్పుడు విదురుడికి ఒక సందేహం కలిగింది. గురువుగారు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి, స్థితి, లయకారులు కదా, మరి వారే స్వయంగా అత్రి మహర్షికి, అనసూయకు ఎలా కుమారులుగా జన్మించారు? దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా అంటూ అడిగాడనమాట. అప్పుడు మైత్రేయుడు ఇలా చెప్పాడు. విదురా,
అత్రి మహర్షి అనసూయలు బ్రహ్మ ఆదేశాన్ని అనుసరించి సృష్టి చేయడానికి ఆయుత్తమయ్యారు. అందుకోసమై తపస్సు చేయడానికి కులపర్వతం అనే దాని దగ్గరికి వెళ్ళి తపస్సు చేస్తున్నారు. ఆ కులపర్వతం అనేకమైన పూలు ఫలవృక్షాలతోటి సరోవరాలతోటి సర్వాంగ సుందరంగా శోభిల్లుతూ ఉండేది. ఆ కులపర్వతం వద్ద అత్రి మహాముని ప్రాణాయామం ద్వారా మనస్సును ఇంద్రియాన్ని అదుపులోకి ఉంచుకొని కేవలం గాలిని మాత్రమే పీలుస్తూ ఒంటి కాలి మీద నిలబడి 100 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. ఆయన మనస్సులో ఒకే భావన. ఏంటది? నేను పరమాత్మను మనసులో నిలుపుకున్నాను, ఆయన నాకు తన వంటి సంతానాన్ని ప్రసాదించాలని ఏకాగ్రమైన మనస్సుతోటి తపస్సు చేశాడు. ఆ సమయంలో అత్రి మహాముని తల మీద నుండి అగ్నిజ్వాలలు పుట్టాయట. ఆ యోగాగ్ని ద్వారా ముల్లోకాలు దహించుకుపోసాగాయి. ఆ పరమాత్మ స్వరూపులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవతలను గంధర్వులను ఋషులను వెంటబెట్టుకుని అత్రి మహాముని ఆశ్రమానికి వచ్చారు. త్రిమూర్తులను చూడగానే అత్రి మహాముని మనస్సు ఆనందంతో నిండిపోయింది. ఒంటికాలి మీద నిలబడి త్రిమూర్తులను కళ్ళారా చూస్తూ వారిని సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. వారిని యథావిధిగా పూజించాడు. అత్రి మహాముని ఆనంద పారవస్యంతో అర్ధనిమిలిత నేత్రాలతోటి త్రిమూర్తులను ఈ విధంగా స్తుతించాడు. ఓ త్రిమూర్తులారా, ప్రతి కల్ప ప్రారంభంలోనూ 3 గుణాలు కలిగిన క్షోభ చేత ఈ విశ్వంలో సృష్టి స్థితి లయలు కలుగుతున్నాయి కదా. సృష్టి స్థితి లయకారులైన మీరు బ్రహ్మ విష్ణు రుద్ర రూపాలతోటి అవతరించారు కదా. అటువంటి మీ పాద పద్మాలకు నమస్కరిస్తున్నాను. కానీ నేను మంచి సంతానం కొరకు ఆ పరమాత్మను మాత్రమే ఆహ్వానించాను. కానీ మీరు 3 వచ్చారు. వీరిలో నేను ఆహ్వానించిన పరమాత్మ ఎవరు? నేను నిరాకారుడు నిర్గుణుడు అయిన పరమాత్మను నా మనసులో నిలుపుకుని తపస్సు చేశాను. కానీ మామూలు మానవులకు గోచరం కాని మీరు 3 ఆకారాలతోటి నా ముందు ప్రత్యక్షమయ్యారు. ఇది ఎలా జరిగింది? నాకు తెలియచేయండి అని చెప్పారు. మనందరికీ వచ్చిన డౌటే ఆయనకు కూడా వచ్చింది చూడండి మరి. దానికి త్రిమూర్తులు చిరునవ్వుతోటి ఈ రకంగా సమాధానం చెప్పారట. ఏమని? ఓ అత్రి, నీ సంకల్పం గొప్పది. నీ కోరిక తప్పక నెరవేరుతుంది. నీవు ఆరాధించే ఆ పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మ తత్వమే 3 వేరు పనులు చేయుటకు 3 అంశాలతోటి 3గా విభజించబడింది. ఇప్పుడు మా 3 అంశాలతో నీకు 3 కుమారులు కలుగుతారు. వారు నీ కీర్తిని నేల నలుచెరుగులా విస్తరింపజేస్తారంటే అన్ని వైపులా విస్తరింపజేస్తారు అని చెప్పారు. వరం ఇచ్చారట. ఆ తర్వాత అత్రి తన భార్య అనసూయతో కలిసి త్రిమూర్తులను అర్చించారు. దంపతులు పూజలు అందుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత అనసూయాదేవి గర్భం ధరించి బ్రహ్మ అంశతోటి సోముడు అంటే చంద్రుడు, విష్ణు అంశతోటి మహాయోగి దత్తాత్రేయుడిని, రుద్ర అంశతోటి మహాకోపిష్టి అయిన దూర్వాసుని పుత్రులుగా పొందింది ఆవిడ. మనకి వాడుకలో అనసూయ కథ అంటే త్రిమూర్తులు ఆవిడ ఇంటికి రావడం, ఆమె వివస్త్రగా భోజనం వడ్డించమండం, ఆవిడ వాడిని శిశువులుగా మార్చేయడం, ఈ కథ ఉంటుంది. ఏదైనా పురాణాల్లో ఇలా ఉండి ఉండవచ్చు. కానీ భాగవత కథలో మాత్రం ఇది రీజన్. ఓ విదుర, బ్రహ్మ మానసపుత్రుల్లో తర్వాతి వాడైన అంగీరసుడు అనే మహర్షి కథ చెప్తాను నేను. అంగీరసుడు భార్య పేరు శ్రద్ధ. వీరిద్దరికి 4 కుమార్తెలు కలిగారు. వారి పేరు సినీవాలి, కుహు, రాక, అనుమతి. 2 కుమారులు కూడా కలిగారు. వాళ్ళ పేరు ఉతధ్యురు, బృహస్పతి. వీరి వలన సృష్టి కొనసాగింది. బ్రహ్మ మానసపుత్రుల్లో తర్వాతి వాడు పులస్త్యుడు. ఆయన భార్య పేరు హవిర్భు. వారికి అగస్త్యుడు అనే కుమారుడు కలిగాడు. ఈ అగస్త్యుడే తర్వాతి జన్మలో జఠరాగ్ని రూపంలో ప్రతి దేహంలో ఉన్నాడు. చూసారా మనకి ఎలాంటి విషయాలు తెలుస్తున్నాయో ఇందులోంచి. పులస్తునికి మరొక కుమారుడు కూడా కలిగాడు. అతని పేరు మనందరం విన్నదే ఇదివరకు, విశ్రవసుడు. ఈ విశ్రవసుడు గొప్ప తపస్వి. విశ్రవసుడికి 2 భార్యలు. మొదటి భార్య పేరు ఇలకు, రెండో భార్య కేసిని. ఇలకు కుబేరుడు, కేసినికి రావణుడు, కుంభకర్ణుడు అనే 2 కుమారులు కలిగారన్నమాట. బ్రహ్మ మానసపుత్రుల్లో తర్వాతి వాడైన పులహుని భార్య గతి. వారిరువురికి కర్మశ్రేష్ఠుడు, వరీయంసుడు, సహిష్ణువు అను 3 కుమారులు కలిగారు. బ్రహ్మ మానసపుత్రుల్లో తర్వాతి వాడైన క్రతువుకి క్రియ అను ఆవిడతోటి వివాహం జరిగింది. వారిద్దరికీ 60,000 మంది వాలిఖ్యులు జన్మించారన్నమాట. బ్రహ్మ మానసపుత్రుల్లో తర్వాత వాడైన వశిష్ఠునికి ఊర్జ అనే ఆవిడతోటి వివాహమైంది. వారి ఇరువురు చిత్రకేతువు మొదలగు 7 కుమారులకు తల్లిదండ్రులయ్యారు. వారి పేర్లు చిత్రకేతువు, సురూచి, విరజుడు, మిత్రుడు,
ఉల్భనుడు, వసుభృద్యానుడు, యుమాంసుడు, వశిష్ఠుడికి మరొక భార్య కూడా ఉందన్నమాట. వారి ద్వారా శక్తి మొదలైన పుత్రులు కలిగారు. శక్తి యొక్క కుమారుడే, శక్తి మహర్షి కుమారుడే పరాశరుడు. ఆ పరాశరుని కుమారుడే మన వ్యాసుడు. వ్యాసుని కుమారుడే శుకుడు. ఈ శుకుడు ఎవరైతే ఉన్నారో పరీక్షిత్తుకి భాగవత కథను వినిపిస్తున్నాడు కదా. సో బ్రహ్మ మానసపుత్రుల్లో తర్వాతి వాడు అధర్వుడు. ఈ అధర్వ ఋషి భార్య పేరు చిత్తి. వారికి దధీచి అనే కుమారుడు కలిగాడు. విదురా, ఇప్పుడు నీకు బ్రహ్మ మానసపుత్రుల్లో తర్వాత వాడైన భృగు మహర్షి యొక్క వృత్తాంతం చెప్తాను విను. భృగు భార్య పేరు ఖ్యాతి. వారికి ధాత, విధాత అనే కుమారులు కలిగారు. శ్రీ అనే ఒక కుమార్తె కూడా కలిగింది. ధాత విధాతలకు మేరు ఋషి కుమార్తెలై అయతి, నియతి అనే కన్యల్ని ఇచ్చి వివాహం జరిపించారు. వారికి మృకండు, ప్రాణుడు అనే కుమారులు కలిగారు. ఈ మృకండ మహర్షికి మార్కండేయుడు, ప్రాణుడికి వేదశిరుడు అనే కుమారులు జన్మించారు. భృగువుకు కవి అనే కుమారుడు కూడా ఉన్నాడు. ఈ కవి యొక్క కుమారుడే రాక్షస గురువైన శుక్రాచార్యుడు. సరే, ఎంత హిస్టరీ ఉందో. భృగు మహర్షి యొక్క సంతతి లోకంలో బాగా వ్యాపించింది. విదురా, నీకు బ్రహ్మ మానసపుత్రుల్లో తర్వాత వాడైన దక్షుణ్ణి గురించి చెప్తాను విను. దక్షుడు మనువు యొక్క కుమార్తె అయిన ప్రసూతిని వివాహం చేసుకున్నాడని చెప్పుకున్నాం కదా మనం. వారికి 16 మంది కుమార్తెలు కలిగారు. అందులో 13 కన్యలు దక్షుడు ధర్ముడు అనేవానికి ఇచ్చి వివాహం చేశాడు. ఒక కన్య అయిన స్వాహాదేవిని అగ్నిదేవుడికి, మరొక కన్యను పితృగణాలకు, ఆఖరి కన్య అయిన సతీదేవిని శివుడికిచ్చి వివాహం చేశాడు. ధర్మునికి ఇచ్చిన వివాహం చేసిన కన్యల పేర్లు శ్రద్ధ, మైత్రేయి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, క్రియ, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, హ్రీమూర్తి. ఈ 13 ధర్ముని భార్యలన్నమాట. అంటే ఈ 13 మంది ధర్ముడు అనే ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. ఆయన శ్రద్ధ అనే ఆవిడికి ఎవరు పుట్టారు? సత్యం. మైత్రికి ప్రసాదం. దయ అనే ఆవిడికి అభయం. శాంతి అనే ఆవిడికి సుఖం. తుష్టి అనే ఆవిడికి హర్షం. పుష్టి అనే ఆవిడికి గర్వం అనే సంతానాలు పుట్టాయి. క్రియకు యోగం. ఉన్నతి అనే ఆవిడికి దర్పము. బుద్ధికి అర్థం. మేధకు స్మృతి. తితీక్షకు మంగళం. హ్రీకి వినయం అనేవారు పుట్టారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ పైన చెప్పిన పేర్లన్నీ మానవులకు ఉన్న లక్షణాల పేర్లు. అటువంటి లక్షణములు, గుణములు, వృత్తులు కలవారు పుట్టారు అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. క్రియ అనే ఆవిడికి యోగం పుట్టింది, ఉన్నతి అన్న వాళ్ళకి దర్పం పుట్టింది అంటే మీరు అర్థం చేసుకోండి. ధర్మునికి మూర్తి అనే భార్య వలన నరుడు, నారాయణుడు. ఆవిడొక్కరే కదా లాస్ట్లో మిగిలిపోయింది మనకి. హ్రీ తర్వాత ఈవిడ మూర్తి అనే ఆవిడికి వీడిద్దరు పుట్టారు. ఎవరు? నరుడు, నారాయణుడు. నరనారాయణులు జన్మించినప్పుడు ఈ విశ్వం అంతా చాలా ప్రసన్నంగా తయారైందట. ఆకాశం నుండి పూలవర్షం కురిసిపోయింది. మునులు, గంధర్వులు, కిన్నరులు భగవంతుణ్ణి స్తుతించారు. దేవతలందరూ నరుడు, నారాయణ్ణి ఈ విధంగా స్తుతించారు. తన మాయ ద్వారా ఈ విరాట్ రూపాన్ని సృష్టించాడు పరమాత్ముడు. ఆ విరాట్ రూపమే ధర్ముని ఇంట నరనారాయణుల రూపంలో ఉద్భవించింది. అట్టి పరమాత్మకు నమస్కరిస్తున్నాం. శాస్త్రములు అధ్యయనం చేయడం ద్వారా భగవంతుడు ఇలా ఉంటాడు అని తెలుసుకోగలుగుతాం గాని భగవంతుని ప్రత్యక్షంగా చేసుకోలేం. అట్టి భగవంతుడు ఈ దేవతలను సృష్టించాడు కనుక వీళ్ళు మాపైన కరుణా దృష్టి ప్రసారించుగాక అంటూ ప్రార్థించారట. వారి పూజలను స్వీకరించిన నరుడు, నారాయణుడు ధర్ముణ్ణి ఇల్లు వదిలి గంధమాదన పర్వతం మీదకెళ్లి తపస్సు చేసుకుంటూ ఉంటున్నారు. వీళ్ళిద్దరే ద్వాపరయుగంలో అర్జునుడుగాను, శ్రీకృష్ణుడుగాను జన్మించారన్నమాట. దక్షుని కుమార్తెను అగ్నికి ఇచ్చి వివాహం చేశారని చెప్పాం కదా. మరి ఆవిడ పేరు స్వాహాదేవి అని కూడా చెప్పుకున్నాం కదా మని. అగ్నిదేవునికి, స్వాహాదేవికి 3 కుమారులు కలిగారు. వాళ్ళ పేర్లు పావకుడు, పవమానుడు, శుచి. ఈ ముగ్గురి వలన 45 రకాలైన అగ్నులు పుట్టాయి. అగ్ని మొత్తం 49 రకాలని చెప్తూ ఉంటారు మనకి. అగ్ని ఆయన కుమారులు 3, ఆయన మనుమలు 45 మంది, మొత్తం 49. యజ్ఞములు, యాగములు అగ్ని మండించి అందులో స్వాహ మంత్రాలతోటి జపిస్తూ హవిస్సులు ఈ 49 అగ్నులు స్వీకరించి ఆయా దేవతలకు చేరుస్తూ ఉంటారనమాట. దక్షుడు తన మరొక కుమార్తె పితృదేవతలకు ఇచ్చాడని చెప్పుకున్నాం కదా మనం. ఆవిడ పేరు స్వధ.
మనకి ఇవన్నీ లలితా సహస్రనామంలో కూడా వస్తుంటాయి. పితృకార్యముల్లో స్వధాన సమర్పయామి అని తర్పణాలను పితృదేవతలకు విడుస్తూ ఉంటాం మనం. ఆ పితృదేవతలు అగ్నిశాత్వ, బర్హీషదుడు, సోమపుడు, ఆజ్యుపుడు. ఈ పితృగణాలు 2 రకాలు. ఒకటి సాగ్నికులు అంటే అగ్ని కార్యాల్లో అర్పించబడేవి. నిరగ్నికులు అంటే అగ్ని కార్యంతో నిమిత్తం లేకుండా అర్పింపబడేవి. ఈ 2 విధాలైన పితృగణాలకు స్వధ అనే దక్షుని కుమార్తె భార్య అయిందనమాట. ఈ స్వధ పితృగణముల వలన 2 కుమార్తెలకు జన్మనిచ్చింది. వారి పేర్లు వయున, ధారిణి. ఈ పుత్రికలు అపార జ్ఞాన సంపన్నులన్నమాట. ఇకపోతే దక్షుడికి ఆఖరు కుమార్తె పేరు సతీదేవి. ఆమె శివుని భార్య అయింది. ఆవిడికి సంతానం కలగలేదు. ఆమె ఎల్లప్పుడూ పతి సేవలోనే నిమగ్నమై ఉండేది. సతీదేవికి తండ్రి దక్షుడు అకారణంగా శివుడి మీద వైరం పెంచుకున్నాడు. దక్షుని వైరం కారణంగానే సతీదేవి యోగాగ్నిలో దగ్ధమైపోయింది అని చెప్పాట మైత్రేయుడు. అప్పుడు విదురుడు ఒక క్వశ్చన్ వేశాడు. ఏమని? మైత్రేయ, సతీదేవి దక్షిణ కుమార్తె కదా, మరి ఆమె మీద ప్రేమ ఉండాలి కదా, అలా అయితే సతీదేవి ఎందుకు యోగాగ్నిలో పడిపోయింది అంటూ ఒక క్వశ్చన్ వేశాట. దానికి సమాధానం ఏమిటి చెప్పాడు మన మైత్రేయుడు అన్నది మనం కూడా వచ్చే కథలో తెలుసుకుందాం. ఈరోజు మనం తెలుసుకున్నదంతా కూడాను స్వయంభువ మనువు పుత్రికలు, వాళ్ల సంతాన ఉత్పత్తి ఏ విధంగా పెరిగి పెద్దదయ్యింది, ఏ రకంగా ప్రజోత్పత్తి జరిగింది అన్నదాన్ని తెలుసుకున్నాం. రేపు మనం దక్షుడు సతి యొక్క కథ గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు.